లక్ష్మీదేవి విషయంలో శ్రీయై నమః అనో నామం ఉంటుంది. శ్రీయై నమః అన్న మాటకు అర్థం ఏమిటంటే, అమ్మా ఇక్కడ భోగాలు అనుభవించడం ఒక్కటి దగ్గర నన్ను పరిమితము చేయవద్దు. నన్ను శ్రియం అంటే శ్రేయస్సు వైపు నడిపించు. శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆత్మను కాపాడుకొనుట, ఉద్ధరణ పొందుటకు కావలసినటువంటి పనులు చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇదే అంతర్లీన రహస్యంగా చెప్తారు. శ్రీ సూక్తంలో చూడండి, ఓ మాట చెప్తారు. ఏదో అమ్మవారు వస్తోందనుకోండి, ఆవిడ లక్ష్మీదేవి. ఆవిడ వస్తే ఎలా ఉంటుంది? అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. ఆవిడ వస్తుంటే ముందు గుర్రాలు ఎడుతుంటాయి, మధ్యలో రథం వెడుతుంటుంది, అందులో ఆవిడ ఉంటుంది, వెనక ఏనుగులు వస్తుంటాయి, అవి పెద్ద ఘీంకారం చేస్తుంటాయి. అలా అమ్మా నువ్వు వస్తావు. అమ్మా నువ్వు అలా వస్తావే, వచ్చి నన్ను ఆవహించాలి. అక్కడ వరకే కాదు దాని అర్థం. అక్కడ వరకే అయితే ఆవిడ ఎలా వస్తుందో చెప్పడం వరకే చెప్పినట్టు కాదు, అందులో ఒక రహస్యార్థం ఉంటుంది. అశ్వపూర్వాం, ముందుకి గుర్రాలున్నాయి. ఏమిటవి? ముందుకున్న జ్ఞానేంద్రియాలు. ఈ కన్ను ముందుకు చూస్తుంది, ఈ చెవి బయట నుంచి వచ్చినవి వింటుంది, ఈ ముక్కు బయట నుంచి వచ్చింది వాసన చూస్తుంది, నాలుక బయట నుంచి వచ్చింది రుచి చూస్తుంది, చర్మం బయట నుంచి వచ్చింది రుచి చెప్తుంది. ఎన్నాళ్ళు? దీంతో చిత్తున్నన్నాళ్ళు. తర్వాత జీవుడు ఏమైపోతాడు? అశ్వపూర్వాం, ఇంద్రియములు ముందుకున్నాయి. రథమధ్యాం, జీవుడు ఇందులో ఈ శరీరం అన్న రథంలో ఉన్నాడు. వెనక హస్తినాద ప్రబోధినీం, నా వెనక ఓ పెద్ద ఏనుగు ఘీంకారం చేస్తోంది. ఏమిటది? అహంకారం. అందుకే ఎక్కడ క్రోధాన్ని అహంకారాన్ని చెప్పినా ఏనుగుతో చెప్తారు. ఎందుకంటే ఏనుగు కన్నా పెద్ద శరీరము లేదు, దాని శరీరమే దానికి బరువు. అందుకని అది పైకి ఎగరలేదు. పృథిశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలముంచింటించి మిథ్యామనోరథమింకేటికి దీని గల్వ సరిపోరంజాల రాదంతు ఇట్లనే పూర్వపుణ్య ఫలసవ్య జ్ఞాన సంపత్తితో అంటారు పోతన గారు గజేంద్ర మోక్షణంలో. పృథిశక్తిన్, ఇది ఎగరలేదు భూమి కన్నా పైకి. అహంకారం ఇలా చూపించి నేనంటూ అవతల వారిలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించలేవు. ఎప్పుడూ నువ్వే గొప్పవాడు అందరికన్నా. ఇది ఏనుగు. ఇది వెనకాల వస్తోంది. ఇది ఉంటే ఉండే లక్షణం ఏమిటో తెలుసా? అహంకారం ఉంటే పక్కన మమకారం ఉంటుంది, ఇంకో ఏనుగు ఉంటుంది, అది మంద. ఇప్పుడు అదంతా పెద్ద సమూహమైన వెనకాల ఏనుగులు. ఇవన్నీ అరుపులు, ఇవేం ఉత్తినే ఉంటాయేమిటి? ఈ అహంకారం వెనకాతలు వస్తోంది. మధ్యలో రథంలో జీవుడు ఉన్నాడు, ముందు ఇంద్రియాలున్నాయి. నా బతుకు ఏమైపోతుందమ్మా? నువ్వేం చేయాలి? ఇక్కడ నేను ఇలా ఉండి నలుగుతున్నాను, నువ్వు అలా ఉండి వైభవంగా వస్తున్నావు. అది నువ్వు వచ్చే స్థితి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. అలా వచ్చే ఓ తల్లి నువ్వేం చెయ్యాలో తెలుసా? నన్ను ఉద్ధరించాలి. ఎలా అంటే ఈ ఇంద్రియములనేటటువంటి గుర్రాలు నన్ను లాగేయకుండా కాపాడాలి, నియంత్రించాలి. నియంత్రించడం అంటే కళ్ళు తీసేసి, ముక్కు తీసేసి, చెవులు తీసేసి కాదు. ఈ వీటి పద్ధతి మారాలి, మనసు మారాలి. ఎలా అంటే ఇంతకుముందు ఇంద్రియాలు ఉన్నాయి. ఈ కళ్ళతో చూస్తే కనపడ్డ నదరగా ఉన్నవన్నీ నావి కావాలని చూసేవాడు. ఇప్పుడు ఏదైనా శోభస్కరంగా కనపడింది అనుకోండి, ఆ తల్లి లక్ష్మీదేవి, అందుకే ఆ శోభ అంటే. ఇప్పుడు ఆయనకి అది భగవత్ప్రసాదం, అమ్మవారి అనుగ్రహం. అలా చూడగలిగిన స్థితి కావాలి. అందుకే కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు బలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. అప్పుడు ఇంద్రియాలున్నాయి, ఇప్పుడు ఇంద్రియాలున్నాయి. అప్పుడు ఇంద్రియాలు వెచ్చలవిడిగా లాగేసాయి. ఇప్పుడు ఇంద్రియాలు ఈశ్వరాభిముఖ్యాన్ని పొందాయి. మనసుతో కలిసి కంటితో ఎప్పుడు ఆ స్వామి రూపాన్ని చూస్తూ ఉంటాడు. ఓ జలపాతం కనపడింది అనుకోండి, ఈశ్వర ఏమి సృష్టించావయ్యా, అంత కొండ, దాని మించి ఆ జలధార, ఆ చప్పుడా, అంత సముద్రమా, అందులోంచి కెరటాలా, నిత్యఘోష, సముద్రం మధ్యలో కెరటాలుండవా, అనంతమైన జలరాశ, ఎలా సృష్టించావయ్యా. ఏది చూసినా ఈశ్వరుణ్ణి చూస్తుంటాడు. లోచూపు ఈశ్వరుణ్ణి, పైచూపు పదార్థాన్ని. తాను ఇంతకుముందు లెక్కలు నేర్చుకున్నాడు. నేను గణిత శాస్త్రంలో ఎంత గొప్పవాడినో తెలుసా అండి, ఇన్ని బిరుదులున్నాయి నాకు అనేవాడు. ఇప్పుడు అంటున్నాడు లోచూపు మారింది.
ఇప్పుడు అంటున్నాడు నాకు సంఖ్యలలో పెద్ద పెద్దవి తెలుసు, ఏదో అంకె పక్కన ఇన్ని వేస్తే ఎంత పెద్ద సంఖ్య వరకు పెడుతుందో తెలుసు. కానీ నేను నేర్చుకున్న గణిత శాస్త్రం ఈశ్వరుడి సృష్టిలో ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్క పెట్టడానికి సరిపోలేదు. అన్ని సృష్టించిన వాడు గణిత శాస్త్రానికి అందడు, వాడి గణిత శాస్త్రం కన్నా గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు పూర్వం నేను భూగోళ శాస్త్రం అంతా చదువుకున్నాను, పర్వతాలు ఎలా వచ్చాయో, మైదానాలు ఎలా వచ్చాయో, పీఠభూములు ఎలా వచ్చాయో నాకు తెలుసనేవాడు. ఇప్పుడు అంటున్నాడు చదువుకోవడానికే నాకు ఇన్నాళ్ళు పట్టి జ్ఞాపకం పెట్టుకున్నవి కొద్దిగా అయితే ఇన్ని సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు, కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయన్నాడు. ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు ఎక్కడ ఒరిగిపోయింది? అది చదివించిరి నలుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కలు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. అదిగో అలా ఒరిగిపోతే ఇంద్రియములు ఇప్పుడు అవి దోషభూయిష్టములు కావు. ఇంద్రియములు వశపడ్డం దేని వలన అంటే భగవంతుడితో అనుసంధానం అగుట వలన. ఇంతకుముందు చూసిన ప్రతి దాంట్లో ఆ శోభని చూసి నాది కావాలనేవాడు. ఇప్పుడు తన కంటి ముందు కనపడిన శోభ ఆ లక్ష్మీదేవిది, అమ్మవారు మహాతల్లి అంటున్నాడు. పాలు అని పూర్వం ఇలా ఎడంచేత్తో తీసి అలా పెట్టేవాడు, ఇప్పుడు ఆ పదార్థాన్ని సృష్టించింది లక్ష్మి మహాతల్లి. తల్లి లేని పిల్లాడి ఆకలి తీర్చగలదు ఆ తల్లి ఇందులో ఉంది. కుడి చేత్తో ముందు ముట్టుకుని తీసి గిన్నె పక్కన పెడుతున్నాడు. పువ్వు, ఆ పువ్వు ఆ తల్లి లక్ష్మీదేవి. ఇప్పుడు ఎడం చేత్తో ముట్టుకోవట్లేదు, కుడి చేత్తో ఎంతో సౌకుమార్యంగా తీసి పక్కన పెడుతున్నాడు. ఏది మారింది? చూపదే, లోచూపు మారింది. ఈ లోచూపు మారితే అది లక్ష్మీ కటాక్షం. ఇప్పుడు శ్రీ అయి నమః, ఆవిడ శ్రేయస్సు వైపుగా నడిపిస్తోంది. అలజడులు ఆగిపోయాయి లోపల. ఇంతకుముందు నేను నాది, ఇప్పుడు వాడు వాడిది. వాడికి తెలుసండి, నాకు ఎప్పుడు ఏం కావాలో వాడికి తెలుసు. ఇంతకుముందు నాకండి ఏదైనా పెట్టాలని ఎంతమంది ఎదురు చూస్తుంటారో తెలుసా, ఇలా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు నాకు అనేవాడు. ఇప్పుడు అలా అనడు. ఆ తల్లికి తెలుసు వీడి చేత 4 పళ్ళు దానం చేయిద్దామని నేను ఎలాగో రూపాయి ఖర్చు పెట్టి కొనని, వచ్చిన వాళ్ళందరూ పళ్ళు పచ్చుకొచ్చి అక్కడ పెడితే ఆ వచ్చిన పళ్ళైనా కనీసం వీడితో దానం చేయిద్దామని అమ్మవారు నన్ను 2 రకాలుగా అనుగ్రహించింది. ఒకటి, వీడికి పళ్ళు బాగా రావడానికి ఏం చేస్తే వీడికి పళ్ళు పట్టుకొచ్చిస్తారో దానిగా వీడిని చేస్తాను. 2, వీడికి పళ్ళు వస్తే వీడి తినేస్తాడు, అందుకని మధుమేహం పెడతాను, తినకుండా నలుగురికి పెట్టుకుంటాడు, ఉత్తర జన్మల్లో కాపాడతాను ఈ ఫలం అడ్డుపెట్టి. ఇప్పుడు వాడికి మధుమేహం ప్రసాదం, లక్ష్మీదేవి అనుగ్రహం. అమ్మా నువ్వు ఇది పెట్టకపోతే తినేసి ఉండేవాడిని సుమా, నువ్వు ఇది పెట్టావు కాబట్టి ఇదిగో ఈ పండు ఇంకొకరికి దానం చేస్తున్నాను, పరిపూర్ణ హృదయంతో ఇస్తున్నానమ్మా. ఇప్పుడు ఏది శ్రియం కాదు చెప్పండి నాకు? ఈ మార్పు ఆవిడ ఇవ్వాలి, అది శాశ్వతం. దానివలన ఉత్తమగతుల వైపుకి వెడతాడు. లేకపోతే ఆవిడ కాదు చెంచల లక్ష్మి, దానిని ఎప్పుడూ అనుభవించగలిగిన సమర్థత మర్త్యలోకమునందుండేటటువంటి మనుష్య ప్రాణికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ 2 లక్షణాలు ఉంటాయి. ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా 2 లక్షణములు పొంది ఉండాలి. ఒకటి, ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని భూమికి అప్పజెప్పి వెళ్ళిపోవాలి, శరీరం తీసుకెళ్ళడానికి వీల్లేదు. 2, షడ్వికారములు పొందవలసింది. 6 వికారములు ఉంటాయి. కాలంలో ఎప్పుడు ఉన్నది కాదు, ఒకప్పుడు వచ్చింది. పుట్టినది భవతి అంటారు సంస్కృతంలో. పుట్టినది పుడుతూనే గిట్టి పుట్టకూడదు, పుట్టి ఉండాలి. ఉన్నది, ఉన్నది పెరిగినది. ఏదో మా అమ్మ కడుపులోంచి నేను వచ్చినప్పుడు కొద్ది చెయ్యంతున్నానేమో, ఆ తర్వాత ఇప్పుడు 6 అడుగులు అయ్యాను. పెరిగినది, పెరిగినది మార్పు చెందినది. జుట్టు తెల్లబడిపోతోంది, శరీరం మీద ముడతలు వస్తాయి, సంధిబంధములు బలహీనపడిపోతాయి, కంటికి కళ్ళజోడు వచ్చింది. ఇలా మార్పు చెందిపోతోంది. మార్పు చెందినది, తరిగినది. మళ్ళీ ఇంత బలంతో పుంజుకున్న శరీరం దహ్యమానం అయిపోతుంది. అంటే పెరిగితే శరీరం అంటారు 50 ఏళ్ల వరకు, 50 తర్వాత దేహం అంటారు. అంటే దహ్యమానము, కాలిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది, అందుకని కుంచుకుపోతుంది. చూడండి పిట్టంత అయిపోయారండి ఆయన. ఇప్పుడు ఏమిటో అంత ఉండేవారా, ఇప్పుడు ఎంత ఉన్నారో చూసారా? పిట్టంత అయిపోయారంటారు. చిన్న మనుషులు అయిపోతాడు. మళ్ళీ తరిగినది. ఆ తర్వాత ఏదో ఒకనాడు గోడ మీద ఫోటో అయిపోయినది, అంటే ఆ శరీరము నశించిపోయినది, వెళ్ళిపోయింది. ఏం మిగిలింది అంటే ఆయన చిత్రపటం ఒకటి మిగులుతుంది. కాబట్టి ఈ 6 వికారములు ఇక్కడ ఉన్న ప్రతి ప్రాణికి ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.